ఇస్తారో అదే విధంగా మనం ఇచ్చే పద్ధతి మనం తీసుకొని రావటం జరిగింది. ఇవన్నీ కూడా రైతుకు ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రభుత్వం వారి సహాయం ఎక్కడి వరకు సహాయం చేయగలిగితే అవన్నీ కూడా సహాయం చేసేదానికి చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కొంచెం ఎక్కువనే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రోడ్స్ కానీ చెరువులు కానీ ఇంతకుముందు ఈ కెనాల్స్కు వీటికి పడిన గండ్లను ఇమీడియట్గా మనం పూడ్చాల్సిన అవసరం ఉంది. అది ఎంత కావాలి అనేది మీరు ఎస్టిమేట్ వేయించి ఇస్తే అది ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే రైతుకు తక్షణమే వారు పంటలు వేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. వారికి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవటం. స్కీమ్స్ కూడా ఇస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు రిస్టోర్ చేసుకుని మళ్ళీ పంట స్టార్ట్ చేస్తారు. ఓకే, రెండింటికి ఇస్తాము సార్. ఇది కాక నిన్ననే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. 5 రోజుల పైన ఎవరి ఇంటి దగ్గరైనా నీరు ఉంటే ఇప్పుడు 10 కేజీలు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 రోజులుంటే 10 కేజీలు ఇవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ 5 రోజులు పైన ఉంటే 20 కేజీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎవరికైతే అందరికీ పనులకు పోలేని వారికి, మత్స్యకారులకు కానీ లేక చేనేత కార్మికులకు కానీ ఇతర ఎస్సీ ఎస్టీస్కి కానీ ఎవరెవరికి నీరు ఉండి పనులు చేసుకోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. సహచర మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, కేంద్ర మంత్రివర్యులకు